హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఒక పాట పాడతాను. పాట పాడాలనిపిస్తుంది నాకు ఈరోజు. రమ్యమైనది నీ మందిరము, సౌందర్యమైనది నీ ఆలయము. రమ్యమైనది నీ మందిరము, సౌందర్యమైనది నీ ఆలయము. అద్భుతమైనది నీ పరలోకము, అద్భుతమైనది నీ పరలోకము. బహుశ్రేష్టమైనది నా సియోనుపురము, బహుశ్రేష్టమైనది నా సియోనుపురము. రమ్యమైనది నీ మందిరము, సౌందర్యమైనది నీ ఆలయము. ఓకే, పాట ఎలా ఉందో తెలియజేయండి. ఇది కల్వ టెంపుల్ సాంగ్. మన మందిరానికి సంబంధించిన పాట అన్నమాట. మందిరం మనం ఎలా పెట్టుకోవాలో, మనం మందిరాన్ని ఎలా చూసుకోవాలో, మందిరానికి మనం వెళ్ళాలో తెలియని వాళ్ళు తెలుసుకోవాలని కోరుతున్నాను. ముందుగా అందరికీ శలం. ప్రభునామం పేరిట ఈరోజు మందిరానికి వెళ్ళని ప్రతి ఒక్కరూ మందిరానికి వెళ్ళగలరు అని కోరుతున్నాను. నేనైతే మందిరానికి వెళ్ళొచ్చానబ్బా. మరి మీలో మందిరానికి వెళ్ళలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే త్వరగా మందిరానికి వెళ్ళడానికి ప్రయత్నము చేయండి. ఈరోజు ఈ వారంలో, ఈ నెలలో ప్రభువు మరి ఆయన మందిరానికి వెళ్ళే శక్తిని నాకు ఇచ్చాడు. అందుని బట్టి దేవుని నామాన్ని నేను మహిమపరుస్తున్నాను. నా తరఫు నుంచి అయితే నా కుటుంబం అంతా ఈ నెలలో, నవంబర్ నెలలో మందిరానికి వెళ్ళడం జరిగింది. మరి మీలో, మీ కుటుంబంలో మందిరానికి వెళ్ళని వాళ్ళు, కుటుంబంలో మిగిలి ఉన్న వాళ్ళు ఇంకెవరైనా ఉన్నట్లయితే అలా అసంతృప్తిగా కాకుండా మనం కుటుంబంగా మందిరానికి వెళ్ళి ప్రభు బలలో పాల్గొనే పిల్లలు, పాల్గొనే వారు పాల్గొనగలరు అని కోరుతున్నాను. ఈ నెల అంతటి, ఈ సంవత్సరం ఎండింగ్లోకి వచ్చాము మనము. మరి ఈ నెల అంతా కూడా శ్రేష్టంగా మనము ఆయన ఆత్మీయ ఫలములను పొందుకోవాలని కోరుకున్నాము. మందిరానికి నడిపింపబడని వారు నడిపింపబడాలి అనేకులు అని కోరుకున్నాము. భారతి ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా కృతజ్ఞతలు.